మిగతా అంశాల విషయం వస్తే మెగా డిఎస్సిలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ పరిశీలించారు. సభా ప్రాంగణం మొత్తం 34,000 మంది కూర్చునేలా 9 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలకు వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశామంటున్న విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్తో మా ప్రతినిధి శ్రీహరి ఫేస్ టు ఫేస్. మెగా డిఎస్సికి సంబంధించి నియామక పత్రాలు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందుకోనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అయితే కోన శశిధర్ ఐఏఎస్ పరిశీలించారు. దీంతో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపు ఈ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎంతమంది కార్యక్రమంలో రేపు పాల్గొనున్నారు? రేపు 15,941 మందికి నియామక పత్రాలు ఇస్తున్నామండి. దీనికి సంబంధించి ఇక్కడ మంచి ఒక పండుగ వాతావరణంలో క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే కార్యక్రమానికి మరి వాళ్ళతో పాటు ఒకళ్ళు ఎక్స్ట్రా మెంబర్ కూడా రావచ్చు అని చెప్పాం. ఒక 32,000 నుంచి 35,000 మంది వచ్చే సందర్భం ఇది. దీనికి సంబంధించి చక్కటి టెంట్స్ ఏర్పాట్లు చేశాము. రెయిన్ ప్రూఫ్ టెంట్స్ వేయడం జరిగింది. జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. మరి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, మంత్రివర్యుల చేతుల మీదుగా, అలాగే డిప్యూటీ సీఎం గారు వారి చేతుల మీదుగా ఈ అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తాం కాబట్టి అన్ని ఏర్పాట్లు కూడా చాలా చురుగ్గా జరుగుతున్నాయి. క్యాండిడేట్స్ కూడా ఆల్రెడీ మరి వారి జిల్లాల నుంచి 26 జిల్లాల నుంచి బస్సుల్లో ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. నైట్ గుంటూరు, విజయవాడలో బస్ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ చేసుకొని ఈ వెన్యూకి రావడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుందండి. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్. సార్, రేపు ప్రధానంగా ఎమ్మెల్యేలు, రాష్ట్రం మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నారు అని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏం చేశారు? ఇక్కడ అంటే సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈవినింగ్ సెషన్ అయిపోయిన తర్వాత అందరు ఎమ్మెల్యేస్ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఇన్విటేషన్స్ జిఏడి ద్వారా ఇవ్వడం జరిగింది. అందరూ వస్తారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఇది ప్రస్తుతం మనతో కోన శశిధర్ ఐఏఎస్ తెలిపారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అయితే 16,000 మంది నియామక పత్రాలు 16,000 మందికి అయితే అందించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేసినట్లు కోన శశిధర్ తెలిపారు. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, అమరావతి.